హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు రామెలోడీస్ మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక లైక్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాక హీరో అనమాట వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటాడు. అది తెలుసుకుని హీరోయిన్ ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తే తన భర్తకి ఫుల్ రివెంజ్ డ్రామా అనమాట. సో చాలానే బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామాని అయితే కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోని హీరోయిన్ని వీల్ చైర్లో కూర్చున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అప్పుడే తనకి ఒక వాట్సాప్లో ఒక వీడియో వచ్చి ఉంటుంది. తన భర్త వచ్చేసి వేరే అమ్మాయితోటి సెక్స్ అంతా చేస్తూ ఉంటాడనమాట. అదే వీడియో హీరోయిన్ చూస్తా అనమాట. నా భర్త వచ్చేసి నన్ను మోసం చేస్తున్నాడు అనేసి మనసులో తను బాధపడతా ఉండేసరికి ఈ లోపల ఇంకొక మెసేజ్ వచ్చి ఉంటుంది. తన భర్త ఏ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడో ఆ అమ్మాయి అనమాట హీరోయిన్కి ఇలా మెసేజ్ చేస్తుంటుంది. చూసావా రన్ రన్, నీ భర్త వచ్చేసి నాతో సంవత్సరం నుంచి ఈ రిలేషన్లో ఉన్నాడు, తనకి నేనంటే పిచ్చి తెలుసా కట్ట అనేసి హీరోయిన్కి మెసేజ్ చేసి చెప్తా ఉంటుంది. ఎందుకంటే నువ్వు వచ్చేసి సంసారానికి పని చేయవు కదా కట్ట అనేసి. పాపం హీరోయిన్ అయితే కనుక అలా బాధపడతా అనమాట. వెంటనే తనకు ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను వచ్చేసి ఫారెన్కి వచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంక ఇక్కడ ఉండలేనంటే ఓ అవునా రా, సరే అయితే నీకోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము, నువ్వు మళ్ళీ వస్తావని అనుకోలేదు, సరే అయితే రా అనేసి తను చెప్పు ఉంటుంది. కాకపోతే 1 వీక్లో నీకు టికెట్స్ బుక్ చేస్తాననేసి చెప్పు ఉంటుంది. సరే అనేసి హీరోయిన్ కూడా అనమాట 1 వీక్ తర్వాతే వస్తాననేసి డిసైడ్ అయ్యనమాట. డివోర్స్ అగ్రిమెంట్ మీద అయితే కనుక సిగ్నేచర్ చేసి దాన్ని ఒక గిఫ్ట్ బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేసి ఉంటుంది అనమాట. తన హస్బెండ్ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇంటి నిండా నిండిపోయి ఉంటాయి అనమాట. తన రింగ్ వంక చూస్తూ ఉండేసరికి బేబీ నేను వచ్చేస్తా అనేసి హీరో వస్తూ ఉంటాడు. హీరో పేరు వచ్చేసి లిన్ అనమాట. అక్కడ ఒక ట్రీ ఉంటుంది, రోజెస్ది. హీరో అనమాట రోజుకి ఒక రోజ్ చొప్పున తీసుకొని వచ్చి ఆ ట్రీకి పెడతా ఉంటాడు అనమాట. మొత్తం ఆ ట్రీ నిండా అయితే కనుక నిండిపోయి ఉంటుంది అనమాట రెడ్ రోజెస్ తోటి. అదే టైంలో తను కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చి ఉంటాడు. అవి టేబుల్ మీద పెడతా ఉండేసరికి హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకునే టైంలో హీరోయిన్ కోసం లావెండర్ది పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చి ఉంటాడు. ఇది నీ కోసం నేను చాలా కష్టపడి తీసుకొచ్చానంటే, బట్ నాకు లావెండర్ ఎలర్జీ ఉంది కదంటే, అయ్యో బంగారు నాకు తెలియదు, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా అనేసి చెప్పిన వాడే ఈరోజు మళ్ళీ లావెండర్ది సెంట్ తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. సో హీరోయిన్ యొక్క ఇష్టాలు కూడా మర్చిపోయి ఉంటాడు హీరో. సో అదంతా గుర్తెచ్చుకుని హీరోయిన్ బాధపడతా ఉంటుంది మనసులోని. హీరో అనమాట హీరోయిన్కి వచ్చి సారీ రా నేను రావడానికి లేట్ అయింది, రోజు క్లయింట్స్ వచ్చారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన కంపెనీకి, అందుకోసమే రావడానికి లేట్ అయింది, ఈ రోజు వచ్చేసి మన 3rd యానివర్సరీ కదా అనేసి వాడు అంట అనమాట. హీరోయిన్కి డ్రింక్ వేస్తా డిషెస్ చూసుంటాడు. అదేంటి ఇవేమి నా ఫేవరెట్ డిషెస్ చేయలేదేంటి నువ్వు, సర్లే నా కోసం ఏదో చేసావు కదా థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్తా అనమాట. చీయర్స్ అనేసి అంటా ఉంటే ఈ లోపల హీరోయిన్ అనమాట తనది డివోర్స్ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేసిన గిఫ్ట్ బాక్స్ ఉంది కదా అదనమాట హీరోకి ఇచ్చి ఉంటుంది. హీరో తీసుకుని ఓపెన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కాదు 7 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత నువ్వు ఓపెన్ చేయ ఓకేనంటే, సరే బేబీ ఈరోజు నైట్ అంతా నీతోటే ఉంటాను చూడు అనేసి వాడు అంటా ఉంటే హీరోయిన్ అనమాట వాడు చేయి పట్టుకుంటాడు. హీరోయిన్ చేయి తీసేసుకుంటుంది అనమాట. హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ ఈరోజు యానివర్సరీ కదా నీ కోసం నేను ఏమీ చేయలేకపోయాను కాబట్టి నెక్స్ట్ నీ బర్త్డే కదా కనుక స్నోది వర్షం కురిపిస్తా చూడు ఓకేనా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట నువ్వేం చేసినా కానీ నేను నడవలేను కదా అంటేని, అదేంటో నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకు కాళ్ళు పోవడానికి కారణం నేనే అనేసి వాడు చెప్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అయితే కానీ నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి కార్ వస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట తన హస్బెండ్ సేవ్ చేసి తను అనమాట కార్కి అడ్డంగా వెళ్ళి ఉంటుంది. సో ఆ యాక్సిడెంట్లోని హీరోయిన్కి కాళ్ళు అయితే కనుక పడిపోయి ఉంటాయి. సో నడవలేని పరిస్థితిలోకి వెళ్ళి ఉంటుంది. హీరో చెప్తా ఉంటాడు మెడికల్ టెక్నాలజీ చాలా అప్డేట్ అయిపోయింది, నువ్వు ఖచ్చితంగా నడవగలిగితే ఏదో ఒకటి మార్గం చూద్దామనేసి అంటా ఉంటే ఈ లోపల హీరోయిన్ అనమాట వాడు షర్ట్ చూసేసరికి లిప్స్ది మార్క్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదంతా హీరోయిన్ అలా గమనిస్తూనే ఉంటుంది. హీరో చెప్తా ఉంటాడు నువ్వు ఖచ్చితంగా నడవగలిగితే చూడు, నేను నడిచేలా చేస్తాను చూడు అనేసి అంటూ ఉంటాడు. అదే టైంలో తన ప్రియురాలు మెసేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది వెళ్ళి చూస్తే అనమాట వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ ఫోన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా హీరోయిన్ గమనించి నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా, సరే అయితే వెళ్ళిపో నన్ను నేను చూసుకోగలనులే అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. వాడు కూడా ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ రూమ్లోకి వచ్చేసరికి హీరోయిన్ నుంచుంటుంది అనమాట. అలా అద్దం ముందుకు వెళ్ళి నుంచొని అనమాట ఒక విషయం చెప్తా ఉంటుంది. లిన్ నేను అసలు అనుకోలేదు తెలుసా నువ్వు కూడా అందరి మగవల్ల మారిపోతావని, ఎందుకంటే ఆ రోజు నాకు యాక్సిడెంట్ అవి నేను కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంటే నువ్వు నేను బాగుండాలి నేను కళ్ళు తెరవాలనేసి 3000 మెట్లు ఎక్కి మరీ దేవుని కొలిచావు కదా, ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది, అంతేకాదు నేను వచ్చేసి నిన్ను 99 సార్లు రిజెక్ట్ చేశాను, అయినా సరే 100వ సారి ఆ రోజు నువ్వు నాకు హాస్పిటల్లో ప్రపోజ్ చేశావు, ఆ తర్వాత నేను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను, నేను ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు నన్ను ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నావు,
నడిచావు, నేను నడవలేని తెలిసినా కానీ నువ్వెలా ఉన్నా కానీ నువ్వు నాకు కావాలి, జీవితాంతం నీతోటే ఉంటానని ప్రామిస్ చేస్తావు కదా, ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఎలా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరో ప్రియురాలు ఉంది కదా, తను మాత్రం లైన్‌గా వాళ్ళిద్దరూ కలిసిన ఫొటోస్ అన్నీ హీరోయిన్‌కి సెండ్ చేస్తా ఉంటది. ఇప్పుడు హీరోకి 7 డేస్ టైమ్ ఇచ్చి ఉంటది కదా, అందులో ఒక డే ఎళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు 6 డేస్ మాత్రమే మిగిలుంటాయనమాట. నెక్స్ట్ సీన్‌లో అదనమాట 6థ్ డే అని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అయితే గనుక హీరో చెకప్ కోసం తీసుకొనొచ్చి ఉంటాడు. అలా తీసుకొచ్చనమాట. "నీకోసం నీకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చా తిను" అనేసి అంటా ఉంటే, "లేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదనేసి" హీరోయిన్ చెప్పుంటది. సరే అనేసి తీసుకొని వెళ్తా ఉంటాడు. సో, అక్కడ ఉన్న నర్సెస్ అందరూ చెప్తా ఉంటారు, "లిన్సా చాలా గ్రేట్ తెలుసా, వాళ్ళ వైఫ్‌కి హెల్త్ బాగోపోయినా కానీ తనని చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నారు. అలాంటి హస్బెండ్ ఉండాలనేసి" నర్సెస్ అందరూ మాట్లాడుకుంటా ఉంటే హీరో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరో డాక్టర్ ఫాంగ్ అనే స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటాడనమాట. "బేబీ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా ఓకేనా" అనేసి హీరో అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఉన్నాడో లేదో చూద్దాం అనేసి. ఈ లోపల హీరో ప్రియురాలు ఉంది కదా, తన పేరు వచ్చేసి సుజుకి. తను మెసేజ్ చేస్తుంటుంది హీరోయిన్‌కి, ఇలా నీ హస్బెండ్ తొందరలోనే నా దగ్గరికి వస్తాడు చూడు అనేసి. అదే టైంలో హీరో కూడా మెసేజ్ చేసి, "బేబీ ఎక్కడున్నావు తొందరగా రా" అనేసి మెసేజ్ చేయడంతో హీరో అనమాట నవ్వుతూ రిప్లై ఇస్తూ ఉంటాడు. అదంతా హీరోయిన్ అలాగా కోపంగా చూస్తూనే ఉంటుంది. "బేబీ ఉండు నీ కోసం వాటర్ బాటిల్ తీసుకొస్తా" అనేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఆపుదాం అనుకుంటుంది. బట్ ఈ లోపల హీరో వెళ్ళిపోయి ఉంటాడనమాట. టైం గడుస్తుంది బట్ హీరో రాడనమాట. చాలా అంటే చాలా టైం చూసుంటుంది హీరోయిన్. రాకపోయేసరికి హీరోయిన్ బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. బయటకు వచ్చేసి చూసేసరికి స్నోది వర్షం కురుస్తూ ఉంటే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. హీరో అని ఉంటాడు కదా, నీ బర్త్డేకి స్నోది వర్షం కురిపిస్తా బేబీ అనేసి. అదంతా గుర్తెచ్చుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడ ఉండే పీపుల్స్ అందరూ అనమాట, హీరోయిన్ సుజుకి వస్తుంది అనగానే అందరూ అనమాట బయటకు వచ్చేసి ఉంటారు. సో సుజుకి వచ్చేసి సెలబ్రిటీ అనమాట, హీరో ప్రియురాలు. తను అనమాట వచ్చేసరికి తన కారులో మన హీరో ఉంటాడనమాట. సో హీరోయిన్ వదిలేసి సుజుకి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు హీరో. సో అక్కడ ఉండే ప్రెస్ వాళ్ళకట అనమాట సుజుకిని అడుగుతూ ఉంటారు, "మేడం మీకు ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారని తెలిసింది, నిజమేనా" అంటేని, "ఆ నిజమే, సరైన టైం వస్తే కనుక తను ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఈ స్నో కూడా నా కోసమే ఏర్పాటు చేశాడు నా బాయ్ ఫ్రెండ్" అనేసి తను చెప్తా అనమాట. నా బాయ్ ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం అనేసి అంటా ఉంటే అక్కడ ఉండేవాళ్ళు అనమాట, లిన్ సార్ కూడా చాలా గ్రేట్, తన వైఫ్ని చాలా బాగా చూసుకుంటారనేసి మాట్లాడుతూ ఉంటారు. సో సుజుకి అయితే కనుక హీరోయిన్ వంక అలా చూస్తా అనమాట, "నేనే వీడిని అయ్యాను, నీ హస్బెండ్ నా దగ్గర ఉన్నాడు" అన్నట్టుగా చూస్తా వెళ్తూ ఉంటే హీరోయిన్ అలా డల్గా ఫీల్ అవుతా చూస్తూ ఉంటుంది. ఈ లోపల కార్లో నుంచి హీరో కూడా అనమాట హీరోయిన్ చూస్తుంటాడు. సో హీరోయిన్కి అనమాట అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అది చూసిన హీరో అనమాట బేబీ అనేసి బయటకు వచ్చేసి తనది కనుక హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు అనమాట. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి హీరో అనమాట, "సారీ రా నేను రావడానికి లేట్ అయింది, నేను వచ్చేసి కంపెనీలో చిన్న వర్క్ అనేసి వెళ్ళాను, ఏమనుకోవద్దు" అనేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా చూసుంటుంది కదా సుజుకితో పాటుగా హీరో కార్లో ఉండడం. అదంతా హీరోయిన్ గుర్తెచ్చుకుంటా ఉంటే వాడనమాట, డాక్టర్ ఫాంగ్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆయన ఏమన్నారంటే, "ఏమీ అనలేదు, ఎప్పుడు మామూలుగానే చెప్పారు, సో నేను నడవడం కష్టమంట" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, "ఏం బాధపడకు, నువ్వు తొందరగానే నడుస్తావు, నువ్వు నడిచేలా నేను చేస్తాను కదా" అనేసి వాడు అంటా ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ అంటా ఉంటుంది, "ఈరోజు నేను బయట ఒకరిని చూశాను" అంటే, "ఎవరిని" అంటే, "అదేంటి నీ కంపెనీలో ఎంప్లాయీ నీకు తెలియదా" అంటే, "అదేంటి నా కంపెనీలో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అందులో ఎవరు" అంటే దానికి హీరోయిన్ సుజుకి అని చెప్పుంటే తను వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్తో చాలా బాగా లవ్ చేస్తున్నాడంట, తన కోసం తన స్నోఫాల్ కూడా ఏర్పాటు చేశాడు కదా అనేసి చెప్తా ఉంటే, అయినా సరే ఎవరైనా సరే కొన్ని రోజులు మాత్రమే ప్రేమిస్తారు, తర్వాత ఇది కనుక ఎవరి మనసైనా విరిగిపోద్ది అంటే దానికి హీరో అనమాట, "నేను మాత్రం మారను, నేను ఎప్పుడు నేను బాగానే చూసుకుంటాను" అనేసి అంటా ఉంటాడు. అదే టైంలో సుజుకి దగ్గర నుంచి మెసేజ్ వచ్చేసరికి కంపెనీలో చిన్న పని ఉందనేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట ఆపుతుంది బట్ వాడు వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ బయటకు వచ్చేసరికి గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సుజుకి, హీరో బయటకు వస్తూ ఉంటారు. సుజుకి వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అదంతా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా హీరో షాక్ అవుతాడు అనమాట. హీరోయిన్ చూసి వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట, "అదేంటి బంగారం నువ్వేంటి బయటకు వచ్చావు, నీకు చెప్పాను కదా కంపెనీలో చిన్న పని అనేసి, తనతో చిన్న అగ్రిమెంట్ది పని ఉంది, అందుకోసమే తనతో మాట్లాడుతున్నాను" అనేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల సుజుకి అంటూ ఉంటుంది, "మేడం లీన్, నేను వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా, నా బాయ్ ఫ్రెండ్కి నేనంటే చాలా ఇష్టము, తనకి నేను తల్లి కావాలని ఎంత కోరిక తెలుసా, నేను తల్లి అవ్వాను" అనేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. "కానీ పాపం మీరు తల్లి కాలేరు కదా, మీకు ఆ ఎదురిష్టం లేదు కదా" అనేసి అంటా ఉంటే ఆ మాట విన్న హీరో అనమాట కోపంగా, "సుజుకి ఇంకా ఆపుతాం" అనేసి అంటా ఉంటే, "అదేంటి నేనేం తప్పు అన్నాను, నిజమే కదా చెప్పాను, సర్లే కానీ తొందరలో ఈ న్యూస్ నేను నా బాయ్ ఫ్రెండ్ ఇది కనుక అందరితో షేర్ చేసుకోబోతున్నాము" అనేసి చెప్పనమాట. తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరో చెప్తా ఉంటాడు, "బంగారం నువ్వేమీ ఏడవకు, మనకు పిల్లలు ఎవరు అవసరం లేదనేసి" వాడు అంటా ఉంటే హీరోయిన్ అనమాట సర్లే అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. వాడు అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మెసేజ్ పెట్టి ఉంటుంది అనమాట సుజుకి. సో తను వచ్చేసి
ప్రెగ్నెన్సీది రిపోర్టు. అదే టైంలో హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటది. అదేంటి అంటే హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ చెప్పేసి ఉంటారనమాట. మీరింకెప్పుడు తల్లి కాలేరనేసి. అప్పుడు హీరో అని ఉంటాడు, నా బేబీ తల్లి కాకపోయినా కానీ తనుంటే నాకు చాలు, నాకు పిల్లలొద్దనేసి హీరో చెప్పి హీరోయిన్‌కి చాలా ధైర్యం ఇచ్చి ఉంటాడు. అదే పర్సన్ ఈరోజు వేరే అమ్మాయితోటి ఇదంతా చేసేసరికి హీరోయిన్ తట్టుకోలేకపోతదనమాట. హీరోయిన్ ఇదంతా గుర్తెచ్చుకుంటా ఉంటే హీరో అనమాట హీరోయిన్‌ని వెనక నుంచి హగ్ చేసుకొని, "బంగారం నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఓకేనా? తొందరగా పడుకో" అనేసి చెప్తా ఉంటాడు. అదే టైంలో సుజీకి అనమాట మెసేజ్ చేసి, "బేబీ నాకు స్టమక్‌లో పెయిన్ వస్తుంది వెంటనే రావా" అనేసి మెసేజ్ చేసి ఉంటది. "హా! వస్తున్నా" అనేసి రిప్లై ఇచ్చానమాట. వాడు చిన్న పనుంది కంపెనీలో అనేసి వెళ్ళిపోతా ఉంటే హీరోయిన్ అనమాట హీరో చేపట్టుకొని, "ప్లీజ్ వెళ్ళకు ఆగు" అనేసి చెప్పుంటది. "లేదురా కంపెనీలో చిన్న ప్రాబ్లమ్ నేను లేకపోతే ఎలా చెప్పు" అనేసి వాడు వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట, "నీకిచ్చిన లాస్ట్ అవకాశం బట్ దీన్ని కూడా నువ్వు యూజ్ చేసుకోలేకపోయావా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే అప్పుడే సుజుకి మెసేజ్ చేస్తుంటది. ఇలాగా ఈ హస్బెండ్ ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు అనేసి మెసేజ్ చేస్తుంటది అనమాట. ఇంక హీరోయిన్ కోపంగా తన యొక్క రింగ్ తీస్తానమాట వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఫారెన్కి వచ్చేస్తా అనేసి చెప్పేసి ఉంటుంది. డేస్ గడుస్తూ ఉంటాయి. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉండడు అనమాట. సో హీరోయిన్ అయితే కనుక వాళ్ళ మెమరీస్ అన్నీ ఇంకా చించేస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. అలా తను లాస్ట్ డేని 0 డేస్ అయిపోయి ఉంటాయి. వెళ్ళిపోతూ ఉండేసరికి లోపల సుజుకి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది కాండమ్ ప్యాకెట్ తోటి. సో ఇదంతా ఇంక హీరోయిన్ తట్టుకోలేక అనమాట తన యొక్క అగ్రిమెంట్ అక్కడ పెట్టేసి డివోర్స్ అగ్రిమెంట్ బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. హీరోకి ఫోన్ చేస్తుంది అనమాట ఎక్కడున్నామంటేని, చిన్న క్లయింట్ తోటి పని ఉండడం వల్ల నేను వేరే సిటీకి వచ్చానేసి వాడు చెప్తా ఉంటే లోపల సుజీకి అది కనుక రొమాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట వాడితోటి. హీరోయిన్కి అదంతా అర్థమవుతూ ఉంటుంది. సరే అయితే నీకోసం నేను గిఫ్ట్ పెట్టాను కదా చూడు మర్చిపోక ఓకేనా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పనమాట ఫోన్ అక్కడ ఉండే వీల్ చైర్లో పాడేసి అనమాట వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ కోసం ఒక మెయిడ్ పెట్టుంటాడు హీరో. సో ఆ మెయిడ్ అయితే కనుక హీరోయిన్ నడిచి వెళ్ళడం చూసనమాట వెంటనే హీరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే టైంలో హీరో కూడా అనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ సుజుకి అయితే కనుక హీరోని అసలుకి వదలదనమాట. "ప్లీజ్ కాసేపు ఉండు" అనేసి. ఈ లోపల వాళ్ళ మేడ్ ఫోన్ చేసి ఉంటుంది. "సార్ మేడం వెళ్ళిపోయారంటే, ఏంటి మేడం వెళ్ళిపోయారేంటి" అనేసి హీరో అనమాట వెంటనే షాక్ అవి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంటుందన్నమాట. అది చూస్తున్న హీరోకి ఏం అర్థం కాదు. అదేంటి ఇదంతా ఎలా చేస్తారు, మా ఫొటోస్ ఎవరు చించేస్తారు కట్ట అనేసి ఇంకా బేబీ బంగారం అనేసి మొత్తం ఇల్లంతా ఎదుగుతూ ఉంటాడు. బట్ హీరోయిన్ ఉండదు. హీరోయిన్ బట్టలు ఉండవు, హీరోయిన్ యొక్క కాస్ట్యూమ్స్ గట్ట ఇంకేం ఉండవు అనమాట. అవన్నీ లేకపోయేసరికి బంగారం అనేసి పిలుస్తూ ఉంటాడు. మేడ వచ్చి చెప్తా ఉంటుంది మేడం వెళ్ళిపోయారంటే, "అదేంటి మీ మేడం నడవలేరు కదా ఎలా వెళ్ళారు" అనగానే, "లేదు సార్ మేడం నడిచే వెళ్ళారనేసి మేడ చెప్పడంతో హీరో షాక్ అవ్వనమాట. అయ్యో అనవసరంగా లాస్ట్ టైం తనని డాక్టర్ చెకప్ తీసుకువెళ్ళినప్పుడు నేను కూడా తనతో పాటు కలిసి వెళ్ళాల్సిందే అనేసి హీరో ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు చూసిన హీరోని దూరం పెట్టడము, లాస్ట్ టైం హీరో వెళ్తున్నప్పుడు కూడా చేపట్టుకుని ఆపి "ప్లీజ్ ఉండు" అనేసి అనడము, ఇదంతా గుర్తెచ్చుకుని అయ్యో నాకు లాస్ట్ టైం తను చివరి అవకాశం ఇచ్చింది నేను పోగొట్టుకున్నానే అనేసి హీరో ఫీల్ అవుతాయి అనమాట. నా గురించి తనకి నిజం తెలిసిపోయింది అనేసి బాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అలాగే సెక్రటరీకి ఫోన్ చేసి మర్యాదగా "మీ మేడం ఎక్కడున్నారో కనిపెట్టండి, ఎక్కడున్నా కానీ మేడం కనిపెట్టండి" అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ గిఫ్ట్ గురించి చెప్పుంటుంది కదా, ఆ గిఫ్ట్ కూడా వెళ్ళి చూసేసరికి డివోర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. అది చూసిన హీరోకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. సో మేడ్ని గట్టిగా అరుస్తూ ఉంటాడు, "నువ్వు ఈ పని నువ్వు సరిగ్గా చేయాలి కదా, నువ్వెందుకు మీ మేడంని కనిపెట్టుకొని లేవు" అనేసి హీరో అయితే కనుక బాగా అరుస్తా అనమాట. చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో హీరోయిన్కి మధ్య జరిగిన స్వీట్ మూమెంట్స్ అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. హీరో అనమాట పిచ్చివాళ్ళగా అరుస్తూ ఉంటాడు, "నువ్వు నాకు కావాలి, నువ్వు నా నుంచి ఎందుకు వెళ్ళిపోయావు" అనేసి గట్టిగా అరుస్తూ ఉండేసరికి లోపల హీరోయిన్ ఫోన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. వీల్ చైర్లో పాడేసింది కదా ఫోను, వెంటనే వెళ్ళి ఆ ఫోన్కి మెసేజ్ చూసేసరికి సో సుజుకి హీరోయిన్తో ఏదైతే చాటింగ్ చేసిందో సో అదంతా అయితే కనుక హీరో చూస్తూ ఉంటాడు అనమాట, చదువుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ సెక్స్ వీడియోస్, వాళ్ళిద్దరు ఫొటోస్ అవంతా హీరో అయితే కనుక చూసి అనమాట షాక్ అయిపోతాడు అనమాట. సుజుకి పంపించిన ప్రతి మెసేజ్ హీరో చదువుతాడు అనమాట. హీరోయిన్ అన్నీ తెలిసినా కానీ పాపం సైలెంట్గా ఉండి హీరోని అయితే కనుక ఆపుతూ ఉంటుంది. బట్ హీరో వచ్చేసి ఎప్పుడూ అది ఇది అనేసి అబద్ధాలు చెప్పేసి వెళ్ళుంటాడు కదా, అయ్యో అనవసరంగా నేను ఇదంతా చేశానే, తన నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను అనేసి పాపం హీరో చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట. "నువ్వెందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు, నువ్వు నాకు కావాలి బంగారం" అనేసి తను గట్టిగా అరుస్తా అనమాట ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి లాస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా హీరో వచ్చేసి యూజ్ చేసుకోలేకపోయానే అనేసి ఆ వీడియోస్ అవంతా చూసానమాట. "నువ్వు నాకు దూరం అవ్వడానికి కారణం ఆ సుజుకే, ఉండి దాని పని చెప్తా" అనేసి వెంటనే తన ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే తన లైవ్ స్ట్రీమ్
చేస్తూ ఉంటుంది. లైవ్ చేస్తూ ఉండేసరికి హీరో అనమాట తన జుట్టు పట్టుకొని పైకి లేపి, నీకెంత ధైర్యం ఉంటే మన రిలేషన్ గురించి నా బంగారానికే చెప్తావు, నా బంగారానికి మెసేజ్ చేస్తావు నువ్వు అనేసి హీరోకి చాలా కోప్పడుతూ ఉంటాడు. వెంటనే అనమాట సుజుకి అది కనుక లైవ్ స్ట్రీమ్ ఆపిస్తుంటుంది. ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్లో హీరోని అందరూ చూసేసి ఉంటారనమాట. వీళ్ళ రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. వెంటనే సుజుకి అనమాట సారీ చెప్తా అనమాట. సారీ నేను తెలియక చేశాను, అయినా సరే తను వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నేను మన బిడ్డ కలిసి ఉండొచ్చు కదా అనగానే వెంటనే హీరో అనమాట కోపంగా, ఏంటి నా బంగారం వెళ్ళిపోతే నేను నీతో పాటు ఉంటాను అనుకున్నావా? దానికి సుజుకి అంటది, అదేంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే, ఎవరు చెప్పారు నేను ప్రేమిస్తున్నానని? కేవలం నీ బిడ్డ కోసం మాత్రమే నీతో కలిసి ఉంటున్నాను, ఎందుకంటే నా బంగారం పిల్లలు కనలేదు, తన కోసం ఒక బిడ్డని ఇవ్వాలి కాబట్టి నిన్ను నేను వాడుకున్నాను మాత్రమే అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఏంటి నీకు నేనంటే ఇష్టం లేదంటే, నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు, నీ హద్దులో నువ్వు ఉండంటే, అయితే నేను చేసింది బాగానే చేశాను, ఇప్పుడు నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదంటే నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్య వెళ్ళిపోయేలా చేస్తావనేసి హీరో తిడతా ఉంటాడు అనమాట. ఇదంతా హీరోయిన్ కోసమే చేస్తుంటాడు, ఎందుకంటే హీరోయిన్ పిల్లలు కనలేదనేసి వేరే వాళ్ళ ద్వారా కననమాట. సో ఆ బిడ్డను తీసుకొచ్చి హీరోయిన్కి ఇద్దాం అనుకుని ఉంటాడు. కానీ సుజుకి మాయలో పడిపోయి పూర్తిగా హీరోయిన్ దూరం పెట్టేస్తుంటాడు అనమాట. తన తప్పు ఇది కనుక ఇప్పుడు హీరో తెలుసుకోనమాట ఫుల్గా డ్రింక్ చేశానమాట. హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ తన దగ్గరికి వచ్చినందుకు బేబీ రా అనేసి పిలుస్తున్నట్టుగా వాడు భ్రమపడతా ఉంటాడనమాట. వెంటనే ముందుకు వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ ఉండదనమాట. అదంతా తన ఇల్యూషన్ అనేసి బాగా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఫారెన్కి వచ్చేస్తుంటుంది. హీరోయిన్కి ఒక ట్విన్ సిస్టర్ ఉండే, తను వచ్చేసి చనిపోయి ఉంటుంది. తన పేరు వచ్చేసి సూ యాంగ్ అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి సూ రన్ అనమాట. సో హీరోయిన్ అంటూ ఉంటుంది, చెల్లి ఇక్కడ నుంచి నువ్వు ఈ భూమి మీద లేవు కాబట్టి నీ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తా, ఇక్కడ నుంచి సూ రన్ లేదు, ఓన్లీ సూన్ యాంగ్, నీకులాగే నేను బతుకుతా, నీ పేరు మీద నేను బతుకుతా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అనమాట, సో నువ్వు వచ్చేసి మంచి డెసిషన్ తీసుకున్నావు, కాకపోతే నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, కావాలితే చూడు అనేసి లైవ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సుజుకి అనమాట ప్రెస్ మీట్ పెట్టుంటుంది. ఎందుకంటే హీరో వచ్చేసి లైవ్ స్ట్రీమ్లోనే సుజుకిని కొట్టుంటాడు కదా, అంతా ఫ్యాన్స్ చూసి అనమాట వాళ్ళ గురించి గాసిప్స్ వచ్చి ఉంటాయి, దానికోసం అనేసి ప్రెస్ మీట్ పెట్టుంటుంది. సో ఇలాగ నాకు లిన్సార్తో రిలేషన్ ఉందని కట్టని చెప్తా ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ కూడా అనమాట, నేను కూడా లైవ్ చూశాను, లైవ్లో వచ్చేసి నీ హస్బెండ్ వచ్చేసి ఆ సుజుకిని కొట్టాడు, సో తను వచ్చేసి నేను మిస్ అవుతున్నట్టున్నాడు కదా అనేసి అంటూ ఉంటే, తను నన్ను ఎంత మిస్ అయినా కానీ నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి చాలా నెగిటివ్ వచ్చి ఉంటుంది. వైఫ్ అండగా వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అనేసి హీరో మీద చాలా నెగిటివ్ చూపిస్తూ ఉంటారు పబ్లిక్ వాళ్ళందరూ. సో మీడియా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు క్వశ్చన్స్ అడగడానికి. అసిస్టెంట్ వద్దని చెప్పినా కానీ హీరో అనమాట కార్ దిగి వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ వచ్చేసి ఇదే న్యూస్ చూస్తుంది కదా అనేసి. సో వాళ్ళందరూ అయితే కనుక చాలా హేట్ చేసి హీరో మీద టమోటోస్ కట్ట అవన్నీ గిట్టేస్తూ ఉంటే ప్రెస్ వాళ్ళు అంటారు, వైఫ్ ఉండగా మీరు వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు, మీకు తప్పు అనిపించడం లేదా అనేసి అంటూ ఉంటే, అవును నేను చేసిన తప్పే, ఆ తప్పు నేను తెలుసుకున్నాను, ప్లీజ్ బంగారు నువ్వు ఎక్కడున్నాక నువ్వు వచ్చేస్తే అనేసి హీరో బాగా ఏడుస్తూ ఉంటే, అప్పుడు వరకు తిట్టిన జనాలే అనమాట హీరోని పొగుడుతారు. అవును లిన్సార్ వచ్చేసి తన వైఫ్ని చాలా బాగా చూసుకునేవారు, చాలా చారిటీస్కి కూడా ఫండ్ ఇచ్చేవారు, చాలా మంచివారు అనేసి అంటూ ఉంటే, అందులో ఒక ఆవిడ అంటది, ఎంత మంచివాడు అయితేనే కానీ సొంత భార్యను మోసం చేశాడు కదా, ఇలాంటివన్నీ క్షమించకూడదు అనేసి మళ్ళీ టమోటోస్ గట్టవన్నీ గిట్టేస్తూ ఉంటారనమాట. ఇదే న్యూస్ హీరోయిన్ కూడా చూసుంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతావా అనేసి అంటూ ఉంటే, హీరోయిన్ అంటది, లేదు నేను ఆల్రెడీ డివోర్స్ ఇచ్చి వచ్చాను, మళ్ళీ తగ్గేదేలే నేను వెళ్ళేదేలే అనేసి అంటూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ మంచి డెసిషన్ తీసుకున్నాం అనేసి అంటూ ఉంటుంది. హీరో అది కనుక ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ పేరెంట్స్ వచ్చేది కనుక, ఏంట్రా ఇలా తయారవ్వవు, తను నేను కాదనుకుని వెళ్ళిపోయింది కదా, అలాంటి అప్పుడు తన కోసం నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు అనేసి వాళ్ళ డాడీ కట్టి తిడతా ఉంటే, దానికి హీరో అంటాడు, ఇదంతా నువ్వే చేస్తావు అనేసి అంటూ ఉంటే, నేనేం చేశాను రా, ఇప్పుడు చూడు మన కంపెనీ పరువు కూడా పోయింది అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, ఏంటి కంపెనీ పరువు పోయింది, నాకు కంపెనీ వద్దు ఏమి వద్దు, నాకు నా భార్య కావాలి, ఇదంతా మీకోసమే చేశాను, మీరు పిల్లలు అనేసి నన్ను వేధిస్తూ ఉంటే నా భార్య ఎక్కడ బాధపడుతుంది అనేసి, తనకి పిల్లలు పుట్టే భాగ్యం లేదు కాబట్టి నేను వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని బిడ్డ కనడానికి సిద్ధపడ్డాను, ఇదంతా మీకోసమే చేశాను అనేసి హీరో అరుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నచ్చి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ హీరో అంటాడు, లేదు నేను ఎవరి మాట విన్ను, ఇప్పుడు నాకు నా భార్య కావాలి, నా భార్య కావాలి, ఇదంతా మీ వల్ల చేశాను, ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించకండి, మీరు పిల్లలు అనకపోయి ఉంటే కనుక నేను నా భార్యను దూరం చేసుకోకుండా ఉండేవాడిని అనేసి హీరో అంటూ ఉంటాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి అనమాట, సార్ మేడం ఎక్కడ ఉన్నారో తెలిసారా, ఆవిడ వచ్చేసి ఫారెన్ వెళ్ళారు వాళ్ళ చెల్లి దగ్గరికి అంటే, అవును కదా తనకి ఒక ట్విన్ సిస్టర్ ఉంది కదా అనేసి హీరో కూడా ఫారెన్కి వచ్చేస్తుంటాడు అనమాట. సో అక్కడ ఉండే హాస్పిటల్ అన్నింటిలోనే అడుగుతూ ఉంటాడు అనమాట, ఎందుకంటే హీరోయిన్కి హెల్త్ మంచిగా ఉండదు కదా, హాస్పిటల్లో ఉంటుంది అనేసి హాస్పిటల్లో ఫస్ట్ చెక్ చేస్తూ ఉంటే, అందులో ఉన్న వాళ్ళు లేదు మాకు తెలియదు అని చెప్తా ఉంటే, ఒక డాక్టర్ అనమాట, తిన్న మేము చూసాం కాకపోతే తిన్న వెళ్ళిపోయిందని చెప్పుంటాడు.
అదే డాక్టర్ అనమాట హీరోయిన్‌కి ఫోన్ చేశానమాట. ఇలా నీకోసం ఒక పర్సన్ వచ్చి నీకోసం ఎంక్వైరీ చేస్తున్నాడని చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరోకి కూడా అనమాట హీరోయిన్ ఉన్న ప్లేస్ అది గనుక తెలిసుంటదనమాట. ఆ ప్లేస్‌కొచ్చి హీరో వెతుకుతా ఉంటాడు. హీరోయిన్ కనిపించదు. వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి ఒక ఫోటో చూపించుంటాడు. సార్ ఈ ఫోటో చూడండి మేడం వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారు. ఈ ప్లేస్‌లోనే ఉండేవారు మేడం అనేసి అనగానే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటా ఉంటాడు. అదేంటి అంటే హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయ్యాక అనమాట హీరో తన కోసం ఒక పెద్ద విల్లాయే కొనుంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్పుంటది నాకొచ్చేసి మంచి పెయింటర్, మంచి ఆర్టిస్ట్ అవ్వాలనేది డ్రీము. బట్ ఇప్పుడు నేను చేయలేను కదా! అంటే దానికి హీరో అంటాడు, "నువ్వు ఒక ఆర్టిస్ట్ కాకపోయినా కానీ నీకు ఆ బాధ లేకుండా నేను బాగా చూసుకుంటా" అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటది. ఇప్పుడు హీరోతో బ్రేకప్ అయ్యాక తను ఒక మంచి ఆర్టిస్ట్ అవుదామనేసి మళ్ళీ తన కెరియర్‌ని స్టార్ట్ చేసుంటదనమాట. సో, హీరో అదంతా గుర్తెచ్చుకొని బాధపడతా ఉంటే వెనక నుంచి హీరోయిన్ చూస్తదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. సో, హీరో కూడా హీరోయిన్ చూసి వెనకాల వెళ్తా ఉంటే లోపల అసిస్టెంట్ వచ్చి, "సార్ ఇక్కడ ఎవరు లేరు ఎక్కడికి వెళ్తున్నారంటే" "మీ మేడంలా ఉన్నారంటే" "సార్ ఇక్కడ మా మేడం లేరు. మీరు ఏంటి ఉండే కొలది పిచ్చివాళ్ళ తయారవుతున్నారనేసి" అసిస్టెంట్ అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక వీళ్ళు ఉన్న ప్లేస్‌కనమాట సుజుకి కూడా వచ్చుంటది. ఒక మెయిడ్ గెటప్‌లో సుజుకి వచ్చేసి హీరోయిన్ కాబట్టి తన ఫేమ్ కూడా పోయి ఉంటదనమాట. హీరో వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనేసి హీరో వాళ్ళ నెక్స్ట్ మూమెంట్స్ ఏంటని తెలుసుకోవడం కోసం మెయిడ్ కింద వర్క్ చేస్తా ఉంటది అదే కంపెనీలో. సో, హీరో వాళ్ళు హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం కోసం అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ మాటలన్నీ అనమాట సుజుకి కూడా వినుంటది. హీరో అనమాట ఒక ప్లేస్‌కి వచ్చుంటాడు. హీరోయిన్ వచ్చేసి ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుంటదనమాట. ఆర్ట్ ఎగ్జిబిషన్ తన డ్రీమ్ అనమాట. అదే విషయం హీరోకి తన పెళ్లి కాకముందు చెప్పుంటది. అదే విషయం హీరో గుర్తెచ్చుకుంటా ఉంటాడు. అప్పుడే అనమాట వాళ్ళ అసిస్టెంట్ అది గనుక ఒక బొకే తెచ్చిచ్చుంటాడు. "సార్ ఇదిగోండి మీరు అడిగిన బొకే" అనేసి. హీరోయిన్ దగ్గరికి అది గనుక హీరో వస్తా ఉంటాడనమాట. హీరోయిన్ కూడా వెనక్కి తిరిగి ఉంటది. "సో, సారీ రా నేను నిన్ను బాధ పెట్టాను. నాకు క్షమించు. నాకు ఒక అవకాశం ఇవ్వి. నువ్వు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టినందుకు కంగ్రాట్స్" అనేసి ఆ బొకే ఇస్తా ఉంటాడనమాట. దానికి హీరోయిను, "నాకు ఎటువంటి బొకేస్ ఏమి అవసరం లేదు. నిన్నేమి నా ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి రమ్మని పిలవలేదు కదా! ఎందుకు వచ్చావు" అనేసి అంటా ఉంటే, "లేదు బంగారం నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు పిల్లలు కనలేవనేసి నేను వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ బిడ్డని తీసుకొచ్చి నీకు ఇద్దాం అనుకున్నాను. అంతే తప్ప నిన్ను నేను దూరం చేసుకోవాలని కాదనేసి" హీరో నచ్చ చెప్తా ఉంటాడు. కానీ హీరోయిన్ అది గనుక విందనమాట. వినకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలుస్తా ఉండేసరికి అసిస్టెంట్ మేడం అనగానే హీరో అనమాట అసిస్టెంట్‌ని వెనక్కి వెళ్ళిపోమని ఉంటాడు. హీరోయిన్ చెప్తా ఉంటది, "చూడు నువ్వెన్ని అన్నా కానీ నేను వినే పరిస్థితిలో లేను. నీ పని నువ్వు చూసుకో. నేను అన్నీ వదిలేసాను. కాబట్టి నువ్వు ఇంకా నన్ను ఇసిపిస్తే కనుక నేను పోలీసులని పిలుస్తాను" అనేసి హీరోయిన్ చెప్పుంటది. సో, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉంటారు. ఇలాగా ఈయన లిన్సర్ కదా! ఈయన వచ్చేసి తన వైఫ్‌ని మోసం చేసి వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు కదా! అనేసి అంటా ఉంటే హీరో అనమాట ఇంకా చాలా ఆపండి అనేసి వాళ్ళందరిని గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అంటా ఉంటది, "మనకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయినాయి ఆంటీని. నువ్వే సిగ్నేచర్ చేసావు నేను చేయలేదు కదా" అనేసి హీరో చేపట్టుకుంటా ఉండేటప్పటికి లోపల అక్కడ ఒక పర్సన్ వచ్చి ఉంటాడు. ఈయన పేరు వచ్చేసి జంగో. జంగ్ అంటాడు, "తను నిన్ను వద్దనుకున్నప్పుడు ఇంక వదిలేతాను" అనేసి అంటా ఉంటే, "లేదు నువ్వు వచ్చేసి నా భార్యవే నేను మాత్రం వదలను" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "నువ్వేమనుకుంటున్నావు వేరే వాళ్ళతో బిడ్డను కన్ని ఆ బిడ్డను నాకు ఇస్తే నేను తీసుకుంటాను అనుకుంటున్నావా" అనేసి అంటా ఉంటే, "అదేంటి ఇదంతా నీకోసమే చేశాను కదా" అనేసి వాడు అంటా ఉంటాడు. ఈ లోపల జంగ్ అంటాడు, "తను నిన్ను వద్దనుకుంటుంది కాబట్టి తనని ఇంక వదిలే తన లైఫ్ తనే పీస్ఫుల్‌గా గడపనివ్వు" అనేసి జంగ్ సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అంటది, "అదేంటి తనెవరు" అనగానే హీరోయిన్ అనమాట, "తిను నాకు కాబోయే వుడ్ బీ" అనేసి ఇంట్రొడ్యూస్ చేసి ఉంటదనమాట. హీరో అయితే గనుక షాక్ అవ్వుంటాడు. "లేదు నేను నమ్మను" అనేసి అంటా ఉంటే, "నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ ఇదే నిజం. తిను నేను పెళ్లి చేసుకోబోతున్నా" అనేసి హీరోయిన్ చెప్పుంటదనమాట. ఈ లోపల అక్కడ సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచేసరికి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వెంటనే హీరోయిన్ అనమాట చెయ్యి వదిలేసి, "థ్యాంక్ యూ జంగ్ నాకు హెల్ప్ చేసినందుకు" అనేసి అంటా ఉంటదనమాట. జంగ్ అంటా ఉంటాడు, "నిజం చెప్పాలంటే నేను నీ అంత పాపులర్ కావద్దు. కాకపోతే నాకు నువ్వంటే చాలా ఇష్టము. నాకు ఒక అవకాశం ఇస్తావా" అనేసి అడుగుతూ ఉంటాడనమాట. జంగ్ వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. హీరోయిన్, "సారీ నాకు మ్యారేజ్ లైఫ్ అన్నా ఇంక ఇంట్రెస్ట్ లేదు" అనేసరికి తను కూడా ఓకే నీ ఇష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి అయితే కానీ సూజికి వచ్చి ఉంటుంది అనమాట. ఫేస్ అంతా కవర్ చేసుకొని బొకే ఇవ్వడానికి. హీరోయిన్ అనమాట తన క్యాప్ తీస్తే, "నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? ఇదే డ్రెస్ తోటి నువ్వు చాలాసార్లు మీడియాకు దొరికిపోయావు. ఆ విషయం నీకు గుర్తుకులేదేమో" అనేసి అంటా ఉంటే, "అవును నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చంపడానికే. ఎందుకంటే నీ వల్ల నా కెరియర్ పోయింది" అనేసి అంటా ఉంటే, "అయితే నువ్వేం చేస్తావి? ఇంతకుముందు నేను ఊరుకున్నానని ఇప్పుడు ఊరుకుంటాను అనుకుంటున్నావా" అనేసి హీరోయిన్ ముందుకు వెళ్తూ ఉంటే సుజుకి అనమాట తన దగ్గర ఉండే కత్తితోటి హీరోయిన్ పొడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో వచ్చి సేవ్ చేస్తుంటాడు అనమాట. హీరో చేతికి గాయమై ఉంటుంది. హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ అని చెప్పుంటుంది. కానీ అక్కడి నుంచి సుజుకి పారిపోయి ఉంటుంది. హీరో అనమాట, "ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వి లేకపోతే
లేకపోతే నేను ఇంక బ్రతకలేను. నువ్వెందుకు నా నుంచి దూరం అయిపోయి ఇదంతా నీకోసమే చేశాను. నువ్వంటే నాకు అంత పిచ్చి బంగారం అనేసి అంటా ఉంటే, దానికి హీరోయిన్ చెప్తా ఉంటది. నువ్వేమనుకుంటున్నావు? వేరే వాళ్ళతో బిడ్డని కలిసి నాకిస్తే కనుక నేను సంతోషంగా ఫీల్ అవుతాననుకుంటున్నావా? కానీ నేను ఫీల్ అయ్యింది దానికోసం కాదు. నువ్వు ఆ సుజుకి మాయలో పడిపోయి ఎన్నిసార్లు నువ్వు నన్ను దూరం పెట్టావు, ఎన్నిసార్లు నువ్వు నన్ను హర్ట్ చేసావు. నాకిచ్చే ఇంపార్టెన్స్ కూడా నువ్వు ఇవ్వలేదు చూడు. అక్కడ నాకు నీ మీద నమ్మకం పోయిందనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరో ఫీల్ అవుతా ఉంటే సుజుకి పారిపోయి ఉంటది కదా! అసిస్టెంట్ అనమాట వచ్చి పట్టుకొని హీరోకి అప్పచెప్పేసరికి హీరో అనమాట నువ్వు చేసి తప్పులకి నేను పోలీసులకి అప్పచెప్పను. నిన్ను నా స్టైల్‌లోనే నీకు గుణపాఠం వచ్చేలా చేస్తా అనేసి అసిస్టెంట్‌కి చెప్పనమాట. తిను ఈ భూమి మీద లేకుండా చేయండి అనేసి చెప్పుంటాడనమాట. అసిస్టెంట్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ ఒంటరిగా వెళ్తా ఉంటది. ఎవరో ఫాలో అవుతున్నారనుకోని ఒక రాయిడ్ తోటి కొట్టడానికి వస్తదనమాట. ఫాలో అయ్యేది ఎవరో కాదు హీరోయే. హీరోయిన్ పాపం కొట్టేసి ఉంటది. హీరో అనమాట నువ్వు ఒకదానివే వెళ్తున్నావనేసి నీకు సెక్యూరిటీగా వచ్చాను. పర్వాలేదు నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ అనమాట సారీ చెప్పుంటది. సో ఎవరి దారంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. హీరో ఇంటికొచ్చనమాట రింగ్ చేస్తూ హీరోయిన్ చెప్పుంటది కదా! ఎన్నిసార్లు నువ్వు నన్ను హర్ట్ చేసావు, ఎన్నిసార్లు నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఒకటి అనేసి అవంతా గుర్తెచ్చుకొని, అవును నేను చాలా తప్పు చేశాను. నేను నీకు అవసరమైన సమయాల్లో నేను నీ పక్కన లేకుండా ప్రతిసారి ఆ సుజుకి దగ్గరికి వెళ్ళాను. నేను నిన్ను చాలా అంటే చాలా దూరం పెట్టాను. నాకు ఈ శిక్ష పడవలసిందే అనేసి హీరో అనమాట బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు మళ్ళీ కావాలనేసి బాగా రింగ్ చేస్తూ ఉండేసరికి కాసేపటికి హీరోకి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. వెంటనే అసిస్టెంట్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటాడు. హీరోకి కల్లో అయితే కనుక హీరోయిన్కి హీరో ప్రపోజ్ చేస్తున్నట్టుగా హీరోయిన్ అనమాట నువ్వు నాకు వద్దు అనేసి ఆ జంగ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా హీరోకి డ్రీమ్ వచ్చి ఉంటుంది. వెంటనే ఒకేసారి హీరోకి ఉలిక్కు పడుతూ మెలకు వచ్చి ఉంటుంది అనమాట. అసిస్టెంట్ సార్ మీకు బాగానే ఉంది కదా, మీకు ఏమీ కాలేదు కదా అనేసి చెప్తా ఉండేసరికి హీరో అనమాట మీ మేడం ఎక్కడున్నారు, మీ మేడం ఎక్కడున్నారు అనేసి అంటా ఉంటే, దానికి హీరో అనమాట సార్ ఫస్ట్ మీరు రికవరీ అవ్వండి అనేసి అంటా ఉంటే, నాకు నా భార్య కావాలి అనేసి హీరో బాగా అరుస్తూ ఉంటాడనమాట. దానికి సెక్రటరీ అయితే కనుక సరే సార్ మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాననేసి అంటా ఉంటే, ఈ లోపల హీరోకి మళ్ళీ బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసారనమాట. వాళ్ళు కూడా షాక్ అవుతారనమాట. ఎందుకురా ఇలా తయారయ్యావు నువ్వు, డాక్టర్స్ ఏం చెప్పారో చూసావా అనేసి అంటా ఉంటే, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయితే కనుక నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వెందుకురా ఇంతలా బాధపడుతున్నావు, దానికి నువ్వు అవసరం లేదనేసి అంటుంది కదా అనేసి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుని సరే అయితే ఫస్ట్ రణరానికి ఫోన్ చేద్దాము, తను ఏమంటుందో విందాము, వాడి వచ్చిన పరిస్థితి గురించి చెప్దామనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట ఆంటీ చెప్పండి అని, కానీ అమ్మ నా కొడుకు చేసింది తప్పే, ప్లీజ్ తను క్షమించి మళ్ళీ వెనక్కి వచ్చేయమ్మ, వాడు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాడు, వాడికి వచ్చేసి ఇప్పుడు అసలు హెల్త్ బాగోలేదమ్మా ప్లీజ్ అమ్మ అనేసి అంటా ఉంటే, హీరోయిన్ అనమాట పర్వాలేదు ఆంటీ కొన్ని రోజులు ఉంటే కనుక తనకి అలవాటు అయిపోద్దిలే, బట్ నేను వచ్చేదే లేదంటే కాదమ్మ ఒక్కసారి చూడు అనేసి వీడియో కాల్లో హీరో పరిస్థితిని చూపిస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అనమాట అయినా సరే ఆంటీ నేను రాలేను, తనని మాత్రం మంచిగా ఉండమండి ఓకేనా అనేసి హీరోయిన్ అనమాట ఫోన్ పెట్టేసి ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ అయితే కనుక ఇదేంటి ఈ అమ్మ ఇంత కఠినంగా తయారైంది అనేసి మాట్లాడుకుంటారు అనమాట. హీరో దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు, ఒరే తనకి నువ్వు వద్దంటే ఎందుకురా నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నావు అనేసి అంటా ఉంటే, నాకు తనే కావాలనేసి హీరో అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో మాట్లాడిందంతా వీళ్ళు రికార్డ్ చేస్తుంటారు ఫోన్లో. సో అదంతా హీరోకి వినిపిస్తూ ఉండేసరికి హీరో అనమాట అవును నేను తప్పు చేశాను కాబట్టి తను ఇంత కఠినంగా మారింది, అయినా సరే నేను తన దగ్గరికి వెళ్ళిపోతా అనేసి హీరో అనమాట వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక ఆపుతామంటారు వాళ్ళ పేరెంట్స్. అయినా సరే హీరో అసలే వింటానమాట. వాళ్ళ డాడీ కొట్టినా కానీ నాకు తనే కావాలి అనేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట ఈ కంట్రీని వదిలేసి తను ఎగ్జిబిషన్ వరల్డ్ వైడ్గా పెట్టుకుందాం అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ అనమాట హీరోకి చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ హీరో అయితే కనుక నాకు నా భార్య కావాలనేసి మొండు పట్టుంటాడు. అక్కడ ఉన్న నర్సెస్ అయితే కనుక మొన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టిన రన్ మేడం ఇప్పుడు ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నారంట, ఆవిడ వేరే కంట్రీలో ఎగ్జిబిషన్ పెడతారంట అనగానే ఆ మాట విన్న హీరో కూడా అనమాట హీరోయిన్ ఇంటికి వచ్చి ఉంటాడు. అక్కడ హీరోయిన్ ఉండదనమాట. అక్కడ ఒక ట్యాక్సీ వెళ్తుంటే ఆ ట్యాక్సీలో హీరోయిన్ ఉందేమనుకుని రన్ అనేసి పాము అరుస్తే అయితే కనుక కారు వెనకాల పడతా ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కనుక అదేం పట్టించుకోదనమాట, చూస్తుంది కానీ తనే అలవాటు పడిపోతాడు. కానీ నేను మాత్రం ఇంకా తనకు ఒక అవకాశం కూడా ఇచ్చేది లేదు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. పాపం హీరో అయితే కనుక అక్కడ పడిపోయి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట ఒక క్యాండిల్ డిన్నర్ పెట్టనమాట హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చినందుకు అనేసి. ఇప్పుడు తన ముందు ఉంది ఎవరన్నా చూపిస్తూ ఉంటే ఒక టెడ్డీ బియర్ అనమాట. టెడ్డీ బియర్ తోటి హీరోయిన్ అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. హీరో గురించి న్యూస్లో చెప్తా ఉంటారు, ఇలా లిన్ సార్ వచ్చేసి మిస్ అయ్యారనేసి, ఆయన ఎక్కడున్నారని ఎవరికి తెలియదు అనేసి. హీరో వచ్చేసి ఎవరికి కనిపించకుండా ఒక ప్లేస్లో ఉంటూ బాగా డ్రింక్ చేస్తే హీరోయిన్కి మెసేజ్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ తన దగ్గర
దగ్గరికి వచ్చిందనేసి తనతోటే ఉంటుందని ఒక ఇల్యూషన్‌లో అయితే గనుక తను బ్రతుకుతా ఉంటాడనమాట. అదే న్యూస్‌లో హీరోయిన్ బాగా సక్సెస్ అయిందనేసి తన ఆర్ట్ ఎగ్జిబిషన్ వరల్డ్ వైడ్‌గా పెట్టుకుంటుందన్నమాట కూడా చెప్తా ఉంటారనమాట. సో, ఈ సాడ్ ఎండింగ్‌తో అయితే గనుక ఈ డ్రామాకి ఎండింగ్ ఇచ్చారు. సో, హీరో వచ్చేసి హీరోయిన్ యొక్క నమ్మకం పోగొట్టుకోవడం వల్ల హీరోకి కర్మ పట్టింది.